థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎవరూ పోటీ చేయకుండా మన హర్షవర్ధన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను. సార్, ఛాంబర్ ప్రెసిడెంట్గా మీ అంగీకారాన్ని తెలుపుతూ ఈ ఫైల్ మీద సంతకం చేయండి సార్. ఓకే. ఆగండి మరి. ఏమిటండి ఇది? సెక్రటరీ గారు చేతిలో నెటర్ ఉంచుకొని కూడా ఇదేటని అడుగుతారేటండి? అర్థం ఉంది, మొహం ఉంది, చూసుకోండి. పంపదీసి మీరు కూడా నాలాగా ఏలు ముద్రగల డేటి. ఏంటండి ఇది అంటే ఇలా నిర్ణయించారు ఏంటి అని నా అభిప్రాయం. అవును, సాంబర్ ప్రెసిడెంట్గా నాను నించుందామని ఆశపడ్డాను. ఇందులో తప్పేటి? పోయినసారి ఛాంబర్ మీటింగ్ లో మీరు హర్షవర్ధన్ బాబు గారికి సపోర్టింగ్ గా మాట్లాడారు కదా? మాట్లాడాం. మరి ఇప్పుడు సడన్ గా ఎలక్షన్స్ లో ఆయనకి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకోవడంలో మీ ఉద్దేశం ఏంటండి? ఇందులో ఉద్దేశాలు ఉపదేశాలు ఏటినేవండి బాబు. పోయినసారి సాంబర్ మీటింగ్లో హర్షబాబు నా మాట ఎంతాడు కాబోలు, పొత్తు కుదురుతుంది కాబోలు అనుకున్నాను. కుదరలేదు, ఏడ్చేయమంత. అందుకే హర్షబాబుకు పోటీగా ఎలక్షన్లో నాను నిలబడదాం అనుకుంటున్నాను. ఆ ఎలక్షన్ తేదీ ఏదో పాలి చెప్తే దాని ప్రకారం నా ఆలోచన ఏదో నాను చేసుకుంటా. మీరిద్దరి మధ్య ఇలా పర్సనల్ ప్రాబ్లమ్స్ బెడిసికొట్టాయని మీరు ఇలా హర్ష గారికి పోటీగా తయారయ్యారా? చెబితే నీకు అబద్ధమో నాకు నిజమో అలాంటిది ఏది లేదండి బాబు. ఛాంబర్ మెంబర్స్కి వినయపూర్వకంగా నేను తెలియజేసేది ఏమిటంటే, నేను ఈ సంవత్సరం పోటీ నుంచి తప్పుకుంటున్నాను. అసలు ఈ సంవత్సరం ఛాంబర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నాన్నా, నువ్వు ఎలక్షన్లో నుంచుంటాను అనేసరికి హర్ష గారు ఎంత భయపడ్డారో చూసావా? రే పిల్లిని చూసి పులి భయపడదురా. నాకు ఎలక్షన్స్ కొత్త కాదు. అసలు నేను ప్రెసిడెంట్ అవ్వాలి అనుకుంటే ఎవ్వరూ నాకు పోటీ కాదు. అయితే ఇంకేమే, పోటీలోనే చూసుకుందాం, ఎవరెవు లేటో తెలుసుకుందాం. పదరా. ఒరే బాబు, అలా చూడొద్దురా, ఎక్కింది దిగిపోద్దురా. ఆ సాకుతోనే కదా 2 పెగ్గులు ఎక్స్ట్రా తాగుతున్నా. అవును, తాగుతున్నాను. ఎందుకు తాగుతున్నాడో తెలుసా? తెలుసు. నువ్వు చేసిన తప్పులకి నువ్వే శిక్షించుకుంటున్నా. నాకు నేను శిక్షించుకునే తప్పు నేనేం చేశానురా? ఓ, చేసిన తప్పులు చెప్తే గానీ తెలియనంత మత్తులో ఉన్నారా లేదా మరుపులో ఉన్నారా? మత్తులో తూగేంత నేను తాగను లేదు, మతి మరుపుతో బాధపడేంత వయసు లేదు. మరి పట్టపగలే ఇలా తాగాల్సిన కర్మ నీకేమిట్రా? అదే నా బుర్రకు తట్టట్లేదు. రే, నేను తాగేది బుర్రకి తట్టాలనేరా? అంతగా బుర్రకి తట్టాల్సిన విషయం ఏమిటో? నా ఇంట్లో విషయాలు ఆ అప్పలనాయుడికి ఎలా తెలుస్తున్నాయన్నది ముందు నాకు తెలియాలరా. అది తెలుసుకోవడం పెద్ద పనేం కాదురా. ఈ మాత్రం దానికి తాగి మరీ బాధపడాలా? ఎవరో ఏదో అన్నట్టు అనేసినట్టేంట్రా పెసరట్టు అన్నాడు. ఆ అప్పలనాయుడు అన్నాడు, నా సౌందర్యని పాముతో చంపాలని ఎవడు చూశాడో నాకు తెలియాలి. నేను దానికి భయపడే నేను నా కూతుర్ని మలేషియా పంపానంట. ఛాంబర్లో నన్ను అవమానిస్తాడా రాస్కల్? ఒరే, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడురా, వదిలే. పడ్డవాడు చెడ్డవాడు కాదురా, కరెక్టే. కానీ పడదోసినవాడు చెడ్డవాడే కదా. వాడు అనవసరంగా నన్ను రెచ్చగొట్టి దెబ్బలాటకు మైదానంలో తోశాడు. కానీ నేనే ఛాంబర్ మెంబర్స్ గౌరవించి కామ్గా ఉండిపోయాను. ముందిదంతా ఎందుకులే అనుకున్నాను, కానీ తర్వాత డిసైడ్ అయ్యాను. ఛాంబర్ ఎలక్షన్లో నేను పోటీ చెయ్యాలి. ఒరే హర్ష,
ఈ ఎన్నికలు పోటీలు మనకెందుకురా, అన్ని గొడవలే, వదిలే. ఒరేయ్, వాడికి బుద్ధి చెప్పాలంటే గొడవలు జరగాలి. ఎందుకురా, పోలీసులు చెప్పి వాడిని లోపలికి తోస్తే వాళ్లే వాడి సంగతి చూసుకుంటారు. ఒరేయ్, కేసు పెట్టి వాడిని కోర్టుకు లాగేవనుకో, పనులన్నీ చట్టబద్ధంగా భలే జరుగుతాయి. ఇక జీవితాంతం ఆ కోర్టు చుట్టూ తిరగడంతోనే వాడికి సరిపోతుంది. సరిపోవచ్చు, కానీ ఏదైనా అర్చన కృష్ణల పెళ్లి తర్వాతే. అప్పుడు చెప్తారా వాడి పని. సరే, అప్పుడే చెప్పు. హర్ష, సౌందర్య దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? రాలేదురా. ఈసారి ఫోన్ వస్తే నువ్వు అడిగావని సౌందర్యకి చెప్తానులే. వద్దొద్దురా, అనవసరంగా ఎందుకురా నా వల్ల టెన్షన్. ప్రశాంతంగా చదువుకొని. సర్లే గాని అర్చన్ని చూసుకోవడానికి హరిప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్ వచ్చినప్పుడు దిగులుగా మొహం పెట్టుకుని ఉండొద్దని అర్చనకి చెప్పు. సంతోషంగా ఉండమని చెప్పు. సంతోషానికి ఏమీ తక్కువ లేదు. కృష్ణతో తన పెళ్లికి ఎప్పుడైతే నువ్వు నడువు బిగించావో దాని మొహం సంతోషంతోనే వెలిగిపోతోంది. కానీ నీలాంటి వాళ్లే అప్పుడప్పుడు బ్రేకులేసి ఆపుతుంటారు కదా, అప్పుడు ఆ మొహంలో దిగులు భయం కనబడుతుంటాయి. అదిగో అలాంటప్పుడే కొంచెం నవ్వు పులుముకోమంటున్నా. సరే, అలాగే చెప్తాలే. ఏంట్రాదా, ఏంటి, ఎవరి కోసం ఇక్కడ నిలబడ్డావు? అర్చన కోసం పిన్ని. అర్చన కోసమా? వాళ్ళు ఇంకా రాలేదా? ఇందాకే కదా కృష్ణ వచ్చి ఇదిగో ఇప్పుడే తిరిగి వచ్చేస్తాము అని అర్చన తీసుకువెళ్ళాడు కదా, ఇంకా రాలేదు. మరి కోర్టు వచ్చే వేళైనట్టుంది. మరి అదే కదా నా భయం కూడాను. ఆయన వచ్చి అడిగితే ఇద్దరూ కలిసి వెళ్లారని తెలిస్తే ఎంతలా అరుస్తారో ఊహిస్తేనే భయంగా ఉంది. వీళ్ళేమో ఎక్కడికి వెళ్ళారో ఏమిటో తెలియడం లేదు. ఆయన అర్చనకైనా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళ నాన్న వచ్చే టైం అవుతుందని దానికి తెలుసు కదా. ఆ కృష్ణని తొందర పెట్టి గబగబా ఇల్లు చేరుకోవాలి కదా. ఇల్లు గుర్తు రాకపోతే ఎలా పిన్ని? అమ్మో, అదిగో పిన్ని, ఆయన వచ్చేస్తున్నారు. అమ్మో, వచ్చేస్తున్నాడు. ఇదిగో నేను ఇట్నుంచిటే వెళ్ళిపోతాను. నువ్వు గుమ్మంలో తచ్చాడకు. నువ్వు కంగారుగా కనిపించినా మీ ఆయన ఇట్టే పట్టేస్తాడు. జాగ్రత్త. రాధా, వచ్చేసారా? కాఫీ తీసుకురానా? కాళ్ళు చేతులు కడుక్కోకుండా నేను ఎప్పుడైనా కాఫీ తాగేనా? అంటే అది తాగుతారేమోనని. అర్చన, ఇప్పుడు అదెందుకండి? అర్చనకి ప్రత్యేకంగా విషయం చెప్పమన్నాడు హర్ష. ఆ విషయం నాకు తెలుసండి. నీకు తెలుసా? ఏంటది? అదే కృష్ణ అమ్మా నాన్నలు అర్చన చూడ్డానికి వస్తున్నారు కదా. నీకెలా తెలుసు? ఓహో, హర్ష ఫోన్ చేసి చెప్పాడా? కాదండి, కృష్ణే వచ్చి చెప్పాడు. కృష్ణ ఎప్పుడొచ్చాడు? మధ్యాహ్నం వచ్చి చెప్పాడు. అర్చన పిలు. అర్చన. అర్చననే. ఏ ఇంట్లో లేదా? నువ్వు వెళ్ళు. అర్చన, ఇంకా ఎందుకు టెన్షన్? చూసావుగా, దేవుడి చీటీల రూపంలో మన టెన్షన్ అంతా క్లియర్ చేశాడు. ఓకేనా? ఇంకేం టెన్షన్ పడకుండా హ్యాపీగా వెళ్ళి పడుకో. బాయ్.
ఏమిటా ఇది? పిల్లల్ని పెంచే విధానం ఇదే? దాన్ని ఎందుకు పంపించావు? నా మాటను ఎందుకు అర్థం చేసుకో? అంటే పిల్లల దగ్గర నాకు చెడ్డ పేరు తెప్పించి నువ్వు మంచి పేరు సంపాదించాలనుకుంటున్నావు. రేపేమైనా జరిగితే నెత్తి నోరు బాదుకోవాల్సింది మనం. నాయనా కోటి, అప్పుడే ఇంట్లో పంచాయతీ స్టార్ట్ చేసేసావా? అనుకున్నాను. నా ఆటో రావడం 5 నిమిషాలు లేట్ అయింది అంతే. ఆటో ఏంటి, లేట్ ఏంటి? నేను అర్చన గుడికి వెళ్ళాం. అక్కడికి కృష్ణ వచ్చాడు. అర్చన్ని చూసుకోటానికి వాళ్ళమ్మా నాన్న వస్తున్నారట. ఆ విషయం చెప్పడానికి గుడికొచ్చాడు. ఇంటికొచ్చి రాధకు చెప్పి, రాధ చెప్తే గుడికొచ్చి మాకు చెప్పాడు. సరే, మాకు ఆటోలు దొరకటం లేట్ అయింది, చీకటి పడితే బాగోదని బాధ్యతగా బైక్ మీద తీసుకొచ్చాడు. ఆ తర్వాత దొరికిన ఆటోలో నేను ఇంటికొచ్చాను. ఇంతలోనే పంచాయతీలు కోర్టులు పెట్టేస్తే ఎలా కోటి? నా పంచాయతీలు నా అరుపులే మీ అందరికీ వినిపిస్తాయి, కానీ నా భయం మాత్రం మీ ఎవరికీ అర్థం కాదు. రేపు ఏదైనా కారణం వల్ల వీళ్ళ పెళ్లి గనక జరగకపోతే కోటి, అర్చనకు తన హద్దులేంటో తనకు తెలుసు. అర్చన నీ బిడ్డ. నీ పెంపకంలో ఆ నీతి నిజాయితీ ఉన్నాయి. పదే పదే పెళ్లి జరగకపోతే అని అశుభంగా మాట్లాడకు. మనందరం శుభమే కోరుకుంటున్నాం. తప్పనిసరిగా శుభమే జరుగుతుంది. చూడు, నువ్వు పెళ్లి జరగకపోతే అన్నందుకు ఎంత భయపడిపోయిందో. పిలిచి ఓదార్చు. అర్చనా, అర్చనా! కోటి, నేను చెప్పిందేంటి? ఓదార్చడం అంటే ఇదేనా? అర్చనా, ఆ భగవంతుణ్ణి నేను ఒక్కటే కోరుకుంటున్నాను. నా అర్చన ఇంటికి కోడలు కావాలి. నా అర్చన ఇంటికి కోడలుగా వెళ్ళాలని. ఆ ఇంటికి కోడలుగా నువ్వు వెళతావు తల్లి. తినండి. ఏంటి ఆలోచిస్తున్నారు? సౌందర్య గుర్తొచ్చిందా? బాధగా ఉందా? నిజంగా బాధగా ఉందా, యాక్టింగా? కూతురు మీద నా అభిమానం నీకు యాక్టింగ్లా కనిపిస్తోందా? చాలా సంతోషం. అది కాదండి, మీరు గుండెని రాయి చేసుకుని ఎవరో లాభపడ్డానికి మీ అమ్మాయిని కావాలనే మీరే దూరంగా పంపించేశారు. అప్పుడు కూడా బాధ ఉంటుందా? అప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయా అని డౌట్ వచ్చి నిజమా యాక్టింగా అని అడిగాను, అంతే. ఏంటి, నా మాటలు మీకు కోపం తెప్పిస్తున్నాయా? మీ చేష్టలు నాకు అంతకన్నా కోపం తెప్పిస్తున్నాయి. ఇంట్లో ఎంత సందడిగా తిరిగేది, స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా ఉండే నా సౌందర్యని పంపించేశారు. మాయ చేసి పంపించేశారు. అబద్ధం చెప్పి మరీ పంపించేశారు. ఎవరికోసమో సొంత కూతుర్నే దూరం చేసుకున్నారు. అలా పంపించడం ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులుగా మనం మాత్రం పూర్తిగా అన్యాయం అయిపోయాం.
సర్లే, మీతో ఎన్ని మాటలన్నా మీకు తోచిందే మీరు చేస్తారని నాకు తెలుసు. కానీ నాదో రిక్వెస్ట్, మలేషియాకు నన్ను పంపించేయండి. నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను. కృష్ణ అర్చనల పెళ్ళైపోయి ఇద్దరం కలిసే మలేషియా వెళ్ళిపోదాం. ఏమో, మిమ్మల్ని నేను నమ్మలేను. వాళ్ళ పెళ్లి తర్వాత వాళ్ళు ఇంకేం కోరిక కోరుతారో, వాళ్ళకి మీరేం వరం ఇస్తారో నాకేం తెలుసు. సరే, నీకంత వెటకారంగా ఉండి నన్ను నమ్మనప్పుడు అలాగే చేద్దాం. కానీ నాదో రిక్వెస్ట్. ఏంటి? రేపు అర్చని చూడ్డానికి హరిప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్ మన ఇంట్లోనే స్టే చేస్తున్నారు. నీకింతకు ముందు కృష్ణ అర్చనల మీద ఎంత కోపం ఉన్నా హరిప్రసాద్ ఫ్యామిలీ దగ్గర మాత్రం కాస్త నవ్వుతూ కనిపించు. వాళ్ళ పెళ్లికి నీ వంతు కృషి కూడా చేయి ప్లీజ్. నా కూతురు కోరుకున్న వాణ్ణి కాజేసి దాని జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళకి సాయపడాలా? చెప్తా. హలో. హాయ్ డాడ్. అమ్మా సౌందర్య. డాడీ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావమ్మా? అంకులు బాగున్నారా? అంకుల్ ఆంటీ అందరూ బాగున్నారు డాడీ. నన్ను ఎంతో ఎఫెక్షనేట్ గా చూసుకుంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. డాడీ, కృష్ణకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి ప్లీజ్. అమ్మా సౌందర్య, అక్కడ నీ దృష్టంతా బిజినెస్ కోర్స్ మీద, వాటికి సంబంధించిన బుక్స్ మీద ఉండాలమ్మా. అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళిన పర్పస్ సర్వ్ అవుతుంది. డాడీ, ఈ బిజినెస్, ఈ చదువు, ఇదంతా నేను ఓకే అనుకోవడానికి కారణం కృష్ణే. అలాంటి కృష్ణని మర్చిపోయి ఈ చదువులు గిదువులు నా వల్ల కాదు. అలాగే ఈ కోర్స్ పూర్తి చేయకపోతే కృష్ణతో నా మ్యారేజ్ కాదని కూడా నాకు తెలుసు. అంటే నాకు రెండు ముఖ్యమే కాబట్టి రెండు నాకు సమానమే. సరే అమ్మా, నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. డాడీ, మమ్మీకోసారి ఇవ్వండి. ఇదిగో నీ కూతురు నిన్ను అడుగుతోంది. హలో మమ్మీ, ఎలా ఉన్నావు? నువ్విక్కడ లేకపోతే ఎలా ఉంటానమ్మా? అలాగే ఉన్నాను. మమ్మీ, నేనక్కడ లేనని డాడీ చాలా ఫీల్ అవుతున్నారు కదూ? మరే చాలా ఫీల్ అవుతున్నారమ్మా. ఆయనకు నీ మీద చాలా అభిమానం ఉందని చెప్పినా పాపం ఫీల్ అవుతూనే ఉంటారు. అదేంటో మలేషియా వెళ్లకుండా నువ్వు ఇక్కడే ఉండిపోతావేమోనని ఒక రకంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను దూరం చేసుకొని మరో రకంగా ఫీల్ అవుతున్నారు. పాపం, ఏది ఏమైనా ఆయన ఫీల్ అవడం మాత్రం తప్పడం లేదు. సరేలే, మీ డాడీ ఆయన ఫీలింగ్ గురించి చెప్పాలంటే రోజులు చాలవు కాబట్టి ఇక్కడితో ఆపేద్దామమ్మా. నువ్వు టైంకి తింటుండు తల్లి. ఉంటానే, బాయ్. ఓకే బాయ్. ఏమిటో, ఒక్కగానొక్క బిడ్డ, అది కూడా దూరంగా ఉండి మనల్ని బాధ పెట్టే రోజులు రావాలా? కర్మ కాకపోతే అసలు బిడ్డే పుట్టకపోతే ఈ బాధే ఉండేది కాదేమో. ఏమిటో వైజాగ్ ఎప్పుడు చూసినా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది నాకు. అవునండి. నేను 1 year బ్యాక్ చూశాను, అప్పటికి ఇప్పటికీ బాగా డెవలప్ అయింది. అఫ్కోర్స్ ఇక్కడున్న ఫ్యాక్టరీస్, కంపెనీస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇవన్నీ డెవలప్మెంట్ కారణాలు అనుకో. వీటన్నిటినీ మించి ఆ సింహాద్రి అప్పన్న చల్లని చూపు కూడా ఉందండి ఈ ఊరి మీద. అవునవును సార్, మనం కొత్తగా ప్రారంభించబోయే కంపెనీ కోసం సైట్ చూసింది కూడా
ఆ సింహాచలం దగ్గరలోనే సార్. ఈజ్ ఇట్? ఏంటి ఈ ఊర్లో కూడా కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారా? అవును అన్నపూర్ణ. అయితే మనం ఈ విశాఖపట్నం నుంచి మన ఇంటికి తీసుకువెళ్లేది కొత్త కోడల్నే అనుకున్నాను. మనం ఈ ఊరికి ఓ కొత్త కంపెనీని కూడా ఇస్తున్నాం అన్నమాట. అవును, ఈ విధంగా ఈ సిటీకి మనం ఇచ్చి పుచ్చుకుంటున్నాం అన్నమాట. అవును ఆనంద్, హర్ష గారిని మనం ఎన్ని గంటలకు కలుస్తున్నాం? 10:30-11 మధ్యలో సార్. వెరీ గుడ్. అయితే ఈలోగా మనం అనుకున్న సైట్ చూడొచ్చా? చూడొచ్చు సార్. అయితే అక్కడ పోనివ్వండి.